సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ధృతరాష్ట్ర మహారాజా, భగవానుని మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించాడు. అతని శరీరం భయంతో వణికిపోతూ ఉంది. వంగి వంగి మాటిమాటికి నమస్కారాలు చేస్తున్నాడు. గొంతు బొంగురుపోయింది. భయంతో నోట మాట రావడం లేదు. అలాగే మాట పెగిల్చుకుని కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణుడు అర్జునుడు ఏమి మాట్లాడనప్పుడు వారిద్దరినీ చూస్తూ వారి మనోభావాలను తెలుసుకుంటూ తాను చూచినది తెలుసుకున్నవి యథాతథంగా ధృతరాష్ట్రునికి విన్నవించుకుంటున్న సంజయుడు మధ్య మధ్యలో మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కృష్ణుడు తన అనంతమైన విశ్వరూపాన్ని అర్జునుడి మనోనేత్రానికి గోచరించజేసి మరలా అర్జునుడిని తన ధైర్యంను తన ధర్మమైన యుద్ధము చేయమని ప్రోత్సహించి ఊరుకున్నాడు. అప్పటిదాకా అర్జునుడు కృష్ణుడు మండుతున్న భయంకరమైన నోట్లోకి అందరూ ప్రవేశించడము, ఆయన అందరినీ నమలడము, తప్పించుకున్న వారిని నాలుకతో నోట్లోకి లాక్కోవడము అన్నీ చూసి పరమాత్మను ఒక విధ్వంసకారుడిగా, లయకారుడిగా, అందరినీ చంపే వాడిగానే అర్థం చేసుకున్నాడు. కానీ ఆఖరున కృష్ణుడు చేసిన బోధనను విని పరమాత్మ కేవలం జీవుల కర్మ ఫలములను ఇచ్చేవాడు. ఎవరెవరి కర్మ ఫలముల కొద్దీ వారు పుట్టడము, చావడం జరుగుతూ ఉంది. పరమాత్మ కేవలం నిమిత్త మాత్రుడు. ఆయనకు ఏమీ పట్టదు. కాలము తన ధర్మము తాను నెరవేరుస్తూ ఉంది. కాలపురుషుడిగా పరమాత్మ కాలధర్మమును నెరవేరుస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. పరమాత్మకు పూర్తిగా శరణాగతుడయ్యాడు. నీవే తప్ప నితఃపరం బెరుగానే స్థితికి వచ్చాడు. కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూచిన భయం ఇంకా పోలేదు. శరీరం వణుకుతూ ఉంది. భయంతో కంపించిపోతున్నాడు. ఆ ప్రకారంగా భయంతో వణికిపోతూ ఉన్న అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. హృషీకేశ, నీ నామమును పలకడం చేత, నీ మహత్తును స్తుతించడం చేత ఈ జగమంతా ఆనందంతో నిండిపోయింది. నీవు చేస్తున్న దుష్ట శిక్షణ, శిష్టరక్షణతో అందరూ చాలా ప్రీతిని పొందారు. దుర్మార్గులైన రాక్షసులు నీకు భయపడి నలుదిక్కులకు పారిపోతున్నారు. పుణ్యాత్ములైన సిద్ధులు, సాధ్యులు మొదలగు దేవతాగణములు నీకు నమస్కరిస్తున్నాయి. ఇక్కడ సిద్ధులు, మహారుషులు నిన్ను ధ్యానిస్తున్నారు. నీకు భయపడిన రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు. అంటే మంచివారికి, భగవంతుని నమ్ముకున్న వారికి, భక్తులకు భయం అంటూ ఉండదు. వారు దేనికి, చివరకు మృత్యువుకు కూడా భయపడరు. పరమాత్మను చూచిన ఆనందంలో పైమరిచిపోతారు. మహాదానంద భరితులవుతారు. వారి ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి వారిని సిద్ధ సంఘాలు అని అన్నాడు వ్యాసులవారు. మన పరిభాషలో కేవలం పరమాత్మనే నమ్ముకొని మనసును ఆత్మలో లీనం చేసి పరమాత్మను శరణాగతి పొందినవారు ఏ పని చేస్తున్నా, ఏ వ్యవహారంలో మునిగి ఉన్నా పరమాత్మను మరువని వారు, నిష్కామ కర్మలు చేసేవారు, కర్తృత్వ భావన లేనివారు, ఇటువంటి వారు నీ విశ్వరూపాన్ని చూచి మైమరచిపోయి నీ గురించి స్తోత్రం చేస్తుంటారు. కానీ దుర్మార్గులకు, అంటే చెడ్డ పనులు చేసేవారికి భయం ఎక్కువ. తాము పట్టుబడతామేమో అని ఎప్పుడూ భయపడుతుంటారు. అందరికంటే వారే చావుకు ఎక్కువగా భయపడతారు. చావుకు దూరంగా పారిపోతుంటారు. ఇంకా ఈ దేహంతో సుఖాలు అనుభవించాలని కోరుకునే వాళ్ళు, దంభాచారము గలవారు, రాగద్వేషములు గలవారు, వల్లమాలిన కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపం తెచ్చుకునే వాళ్ళు, ఇటువంటి వారు మృత్యువుకు ఎక్కువగా భయపడిపోతారు. దీనిని ఆసురీ సంపద అంటారు. మనం ఆసురీ సంపదను వదిలి దైవీ సంపదను ఆశ్రయిస్తే మనకు మృత్యు భయం ఉండదు. తప్పించుకోలేని మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాము. అవసాన దశలో కూడా భగవంతుని స్మరిస్తూ ఉత్తమ లోకాలు పొందుతాము. ఈ శ్లోకంలో రాక్షసులు భయంతో పారిపోతున్నారు అని అన్నారు వ్యాసులవారు. అంటూ దుర్మార్గులు పరమాత్మ సన్నిధిలో నిలవలేరు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దుర్మార్గము ఉండదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎవరి మనస్సు నిర్మలంగా ఉంటుందో అటువంటి వారిలో కోపము, అసూయ, ద్వేషము మొదలగు ఆసురీ భావాలకు చోటు ఉండదు. అవన్నీ పారిపోతాయి. అందుకే వీటిని అరిషడ్వర్గములు, కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అంటే 6 శత్రువులు అని అన్నారు. మనసు నిర్మలంగా ఉంటే ఈ శత్రువులు పారిపోతారు.
మనసు మలినంగా ఉంటే, పవిత్రంగా లేకపోతే ఈ శత్రువులు ఒకరి వెంబడి ఒకరు వచ్చి మనసులో తిష్ట వేస్తారు, మనల్ని అధపాతాళానికి తోసేస్తారు. ఆ కారణం చేతనే భయంకరమైన విశ్వరూపం చూచి రాక్షసులు పారిపోతున్నారు అని అన్నారు వ్యాసుల వారు. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, ఆది అంతము లేనివాడా, దేవదేవ, ఈ జగత్తునకే ఆశ్రయుడైన వాడా, అసత్కు పరమమైన అక్షరమైన పరబ్రహ్మ స్వరూపము కలవాడా, బ్రహ్మ కన్నా ముందు నుండి ఉన్నవాడా, నీవు అందరికంటే గొప్పవాడవు. అటువంటి నీవు ఎదురుగా కనబడితే నీ విశ్వరూపం చూపిస్తుంటే సిద్ధ సంఘాలే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? ఈ శ్లోకంలో పరమాత్మ దివ్యమైన లక్షణాలను మరొక్కసారి కీర్తించాడు అర్జునుడు. పరమాత్మ అందరికంటే శ్రేష్టమైన వాడు, ఆది పురుషుడు, బ్రహ్మ కంటే ముందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, దేవతలకు అధిపతి, ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైనవాడు, నాశనము మార్పు లేనివాడు, సత్ అసత్తుకు అతీతమైనవాడు. అంటే ఇక్కడ కార్యకారణములకు అతీతమైన వాడు అని అర్థము. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఇన్ని లక్షణాలు కల పరమాత్మ మనోనేత్రం ఎదురుగా సాక్షాత్కరిస్తే ఎవరైనా నమస్కరించకుండా ఎలా ఉండగలరు అంటే అందరూ నమస్కారాలు చేస్తారు అని భావము.